వెల్కమ్ టు రాజనీతి. రాజకీయంగా ప్రాభవం కోల్పోయిన తర్వాత మళ్ళీ పుంజుకోవటానికి రాజకీయ పార్టీలు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంటాయి. కొన్ని పార్టీలు అయితే బాధ్యత కలిగిన పార్టీలు ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేయటం, ప్రభుత్వం మీద అసంతృప్తిని క్యాష్ చేసుకోవడం చేస్తుంటాయి. కొన్ని పార్టీలు అయితే కులం పేరుతో, ప్రాంతం పేరుతో, మతం పేరుతో మెజారిటీ ప్రజలను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంటాయి, తద్వారా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తుంటాయి. ఆ క్రమంలో వీళ్ళు ఏంటంటే అబద్ధాలనే నిజాలుగా ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రజలు కూడా ఆ ప్రచారాలను నమ్మి వీళ్ళని అందలాలు ఎక్కించి మోసపోతూ ఉంటారు. ఇవాళ దేశంలో 3 వంతుల పార్టీలు ఇదే బాటలో నడుస్తున్నాయి. మన కళ్ళ ముందే చాలా ఉదాహరణలు ఉంటాయి. తెలంగాణను ఉద్యమం ద్వారా సాధించుకున్న కేసీఆర్ ఆ క్రెడిట్స్తో 2 సార్లు గెలిచారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని మళ్ళీ కొత్తగా ప్రచారం మొదలుపెట్టారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. ప్రాంతీయ కుల విద్వేషాలు రెచ్చగొట్టడంలో ఆయన ఎక్స్పర్ట్. అలాగే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా అంతే. ఆవిడ ఎన్నికలకు ముందు బెంగాలీ స్లోగన్ ఎత్తుకుంటారు. 5 ఏళ్ళు చేయాల్సినంత అరాచకం అంతా జరుగుతూ ఉంటుంది ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రతిపక్షాలను అణిచివేయటంలో ఆమె చాలా ఎక్స్పర్ట్ అన్న పేరుంది ఆవిడకి. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో బీజేపీ గట్టిగా ఎదుర్కొంటుంది, కానీ అంతకుముందు అక్కడ సరైన ప్రతిపక్షం కూడా లేదు. అలాగే మహారాష్ట్రలో శివసేన కూడా ఈ విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీనే. ప్రాంతీయ మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో శివసేన ముందుంటుంది. ఒకప్పుడు ఈ శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాకరే బొంబాయిలో దక్షిణాది వాళ్ళని తరిమేయాలని పిలిపించారు. వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. ఆ తర్వాత కాలంలో బీహారీలని, ఉత్తర భారతీయులను తరిమేయాలని పిలిపించాడు. ఇప్పుడు ఆయన బాటలో ఆయన వారసులు నడుస్తున్నారు. మహారాష్ట్రలో బీజేపీ దెబ్బకు శివసేన చీలిపోయి కుదేలైపోయిన తర్వాత ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాకరే తన ప్రత్యర్థి, ఒకప్పుడు వారసత్వం విషయంలో తనతో విభేదించి సొంత కుంపటి పెట్టుకున్న తన తండ్రి, తన బాబాయ్ కుమారుడైన రాజ్ ఠాకరేతో చేతులు కలిపాడు. వీళ్ళిద్దరూ చేతులు కలిపినా కూడా మహారాష్ట్రలో వీళ్ళకి మైలేజ్ రాలేదు. ఏదో ఒక రకంగా మరాఠాల్లో పట్టు సాధించేందుకు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ముంబై మున్సిపల్ ఎన్నికల్లో గెలవటానికి రకరకాల ఎత్తులు వేస్తున్నారు. హిందూ ఛాంపియన్గా బీజేపీ పాతుకుపోయింది కాబట్టి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరాఠా ఛాంపియన్గా ఆవిర్భవించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాజ్ ఠాకరేది, శివసేన ఉద్ధవ్ ఠాకరే శివసేన వీళ్ళిద్దరూ కలిసి ఉమ్మడిగా నిర్వహించిన ర్యాలీలో రాజ్ ఠాకరే ఒక నినాదాన్ని ఇచ్చారు. హటావో లుంగి అనే నినాదాన్ని ఇచ్చారు. అంటే లుంగి వాలాలను తరిమేయండి అని అర్థం. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున ముంబైలో ప్రచారానికి వెళ్ళిన తమిళనాడు నేత అన్నామలైని దృష్టిలో పెట్టుకొని రాజ్ ఠాకరే ఈ నినాదం ఇచ్చారు. ఇది అన్నామలైని విమర్శించడం కాదు, దక్షిణాది ప్రజల సంస్కృతిని, దక్షిణాది ప్రజల వేషధారణని కించపరచడం. ఇలాంటి నినాదాల వల్ల తాత్కాలికంగా లబ్ధి కలగొచ్చు, కానీ ప్రజల్లో విద్వేష బీజాలు నాటుకుంటాయి. ఆ ప్రభావం సమాజం మీద ఉంటుంది. ముంబై మహానగరం ఈ దేశానికి ఆర్థిక రాజధాని. ముంబైకి దేశంలో అనేక ప్రాంతాల వాళ్ళు ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం వెళ్తూ ఉంటారు. అక్కడ అనేక కార్పొరేట్ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి అది ఆర్థిక రాజధాని అయింది. అక్కడ మా మరాఠాలే ఉండాలి, ఇంకెవరూ వద్దు అంటే ముంబై వాళ్ళ మహానగరంగా డెవలప్ అయ్యేదే కాదు. శివసేన ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా రాజకీయంగా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంది అనుకోవాలి. ఇక భారతీయ జనతా పార్టీ విషయం తీసుకుంటే, భారతీయ జనతా పార్టీ కూడా ఏదో ఒక రకంగా భావోద్వేగాలు రెచ్చగొడతానే ఉంటుంది. జాతీయవాదాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అఖండ భారత ఏర్పాటే మా ధ్యేయం అన్నట్టుగా జాతీయవాదులు మాట్లాడుతూ ఉంటారు. చరిత్రలోకి వెళితే ఏనాడు కూడా అఖండ భారత్ అనేది లేదు. భారత ఉపఖండంలో అనేక రాజ్యాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, భారత్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ మీదుగా బర్మా వరకు ఒకే రాజధానితో, ఒకే రాజ్యాంగంతో, ఒకే పరిపాలనతో, ఒకే భౌగోళిక సరిహద్దుతో చరిత్రలో ఏనాడు ఒక రాజ్యం కానీ ఒక దేశం కానీ లేదు. కాకపోతే ఈ ప్రాంతాలన్నిటికీ సాంస్కృతికంగా కొన్ని సామీప్యతలు ఉన్నాయి, అంతేగాని ఒక దేశంగా ఈ ప్రాంతాలన్నీ ఒకసారిగా కూడా లేవు. క్రీస్తు పూర్వం మౌర్యుల పాలనలో అత్యధిక భాగం ఒకే రాజ్యం కింద ఉంది. కానీ అప్పుడు కూడా దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కేరళ ప్రాంతాలు మౌర్య సామ్రాజ్యంలో లేవు. క్రీస్తు శకంలో గుప్తుల కాలంలో కూడా భారతాన్ని ఏకీకృతం చేసే ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు దక్షిణాదికి రాలేదు. దక్షిణాది వాళ్ళ కింద లేదు. ఆ తర్వాత మొఘళ్ళ కాలంలో అక్బర్, ఔరంగజేబ్ పరిపాలనలో కూడా చాలా భాగం ఉపఖండం ఒకే పాలనలోకి వచ్చింది.
కానీ అప్పుడు కూడా నేపాల్, భూటాన్, ఈశాన్య ప్రాంతాలు, శ్రీలంక, రాజస్థాన్, మరాఠా ప్రాంతాలు, తమిళనాడు ప్రాంతాలు వీళ్ళ కింద లేవు. మొఘల్స్ తర్వాత బ్రిటిషర్స్ వచ్చినప్పుడు కూడా చిన్న పెద్ద రాజ్యాలుగానే ఉంది దేశం అంతా. చాలా వరకు బ్రిటిష్ వాళ్ళు ఏలుబడిలోకి తెచ్చుకున్నారు ఈ చిన్న పెద్ద రాజ్యాలని. అయినా కూడా అప్పుడు కూడా నైజాం రాజ్యం, మైసూరు, జైపూరు, కాశ్మీరు ఇవన్నీ స్వతంత్రంగానే ఉన్నాయి, బ్రిటిష్ పాలనలో లేవు. 560కి పైగా సంస్థానాలు స్వతంత్రంగానే ఉన్నాయి. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ నుంచి బర్మా దాకా ఎప్పుడు అఖండ భారత్ అనేది లేదు. కాకపోతే మతపరంగా బౌద్ధం, హిందూ మతం ఈ ప్రాంతవాసులు ఆచరించారు మెజారిటీ ప్రజలు, కానీ ఒకే రాజ్యంగా ఎప్పుడూ లేదు. అఖండ భారత్ అనేది ఇప్పుడు ఇండియాలో ఒక భావోద్వేగపూరిత నినాదంగా మారింది. అఖండ భారత్ గురించి ఎక్కువగా మాట్లాడి నమ్మే జనం కూడా ఉత్తరాదిలోనే ఎక్కువ మంది ఉన్నారు. కానీ వీళ్ళు ఈశాన్య ప్రాంతాల ప్రజలను కానీ దక్షిణాది రాష్ట్రాల ప్రజలను కానీ దగ్గరికి రానివారు, చిన్న చూపు చూస్తారు. అసలు ఈశాన్య రాష్ట్రాల వాళ్ళని అయితే భారతీయులుగా కూడా గుర్తించరు. మొన్న ఈ మధ్యనే ఇటీవల ఒక ఘటన జరిగింది, మీ అందరికి తెలిసే ఉంటుంది. మణిపూర్ కుర్రాడు, పాపం అతను ఏదో చదువుకునే కుర్రాడు, ఉత్తరాఖండ్లో ఉంటే ఉత్తరాఖండ్ వెళ్తే అక్కడ అతను ఒక షాప్ దగ్గర ఏదో నిలబడి ఉంటే నువ్వు చైనా వాడివా అంటూ అతన్ని గేలి చేసి కొట్టి చంపారు. ఎందుకంటే దారుణం ఏముంటుంది, సొంత దేశంలో ఉన్న వాళ్ళని మీరు వేరే దేశీయులని అవమానించడం అనేది ఉత్తరాదిలో తరచుగా జరుగుతూ ఉంటుంది. ఈశాన్య భారతీయులు తమ సొంత దేశంలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు భయపడుతూ బతకాల్సిన దుస్థితి రాకూడదు. దక్షిణాది వాళ్ళని కూడా ఢిల్లీలో చిన్నచూపు చూస్తుంటారు, రంగుని బట్టి గేలు చేస్తుంటారు, మీరు నల్లాళ్ళని. ఉత్తరాది ఎంపీలు కూడా ఒకరిద్దరు గేలు చేశారు గతంలో జరిగిన ఈ ఘటనలో. దక్షిణాది వాళ్ళు నల్లగా ఉంటారు. మళ్ళీ ఉత్తరాది వాళ్ళే అఖండ భారత్ అంటూ నినాదాలు ఇస్తూ ఉంటారు. ముందు భారతీయులందరినీ సమానంగా ట్రీట్ చేసే మనస్తత్వం పెరగాలి. ఆ తర్వాత అఖండం, అద్భుత ఖండం అంటే ఎవరికి అభ్యంతరాలు ఉండవు. జాతీయవాద పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ప్రజలను చైతన్యవంతులను చేయాలి. అలాగే ప్రాంతం, కులం, మతం పేరుతో రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే వాళ్ళకు పగ్గం వేయాలి. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రాంతాల వారీగా రెచ్చగొట్టే పార్టీలు ఉన్నప్పుడు, కొన్ని ప్రాంతాల వాళ్ళని అవమానించడం, చిన్నచూపు చూడటం జరుగుతున్నప్పుడు ప్రజల్లో జాతీయ భావనలు బలపడవు. Like, share and subscribe to Rajaniti channel.